చూపించు అని చెప్పి మత్తయి సువార్తలో ఆ ఇద్దరు గుడ్డోలు కూడా ఆ ఇంట్లో యేసు ప్రభు ఉన్న ఇంట్లోకి వెళ్తారు. వెళ్తే అప్పుడు యేసు ప్రభు నా అడుగుతారు, మాకి చూపు దయచేయమని అడిగితే, ఎందుకంటే గుడ్డితనము చూపు లేనితనము వాళ్ళని ఎంతగానో చాలా బాధ పెట్టింది. కళ్ళు లేనప్పుడు ఎంత బాధ కదా. ఒక కన్ను ఉన్నా కూడా పర్వాలేదు అనుకుంటాం, 2 కళ్ళు లేకపోయినా సరే కనీసము ఒక కన్ను అయినా ఉంటే, ఎందుకంటే ఆ కన్ను లేని ఒక తనము ఎక్కడ పడతారో తెలియదు, ఎక్కడ ఏముంది, ఏం తింటున్నారో అర్థం కాదు కదా. ఏం తింటున్నారో వాళ్ళకి ఏం అర్థమైతే చెప్పండి. పేపర్ అని డబ్బులు ఇచ్చినా నమ్ముతారు. అది అలాంటి మోసాలు ఎన్ని జరిగాయో. మరి వాళ్ళు ఎక్కడెక్కడ పడి గాయాలు తగిలించుకున్నారు, దెబ్బలు తగిలించుకున్నారు. ఎవరన్నా ఒకరు పట్టుకొని పోతేనే కానీ వాళ్ళకి ఏం లేదు, వారికి దారి నడవదు. ఇక్కడ నుంచి అక్కడ పోవాలన్నా ఒంటరిగా పోలేరు, ఎందుకంటే ఏ రాయి తొందరకొని ఏ కప్పలో పడిపోతారో తెలియదు. అంత భయంకరమైన స్థితి అది. ఆ బాధ వాళ్ళకే తెలుస్తుంది. అయితే ఆ బాధ నుంచి విడుదల దయచేయమని, మాకు చూపు దయచేయమని యేసు ప్రభు దగ్గరికి ఆ గుడ్డోళ్ళు ఇద్దరు వస్తారు. పాపం వారి దగ్గర డబ్బు లేదు, ఏం లేదు, కానీ ఆ యేసు ప్రభు దగ్గరికి ఆ గుడ్డోళ్ళు ఇద్దరు వస్తే యేసు ప్రభు నాకు అడుగుతాడు, అయ్యా మాకి చూపు దయచేయి, మాకు చూపు దయచేయమని అడిగితే యేసు ప్రభు ఏమంటాడు, మీరు నమ్ముతున్నారా అని అడుగుతాడు. ఏమని నమ్ముతారా? నేను మీకు చూపిస్తానని మీరు నమ్ముతారా అని అడుగుతారు. అంటే వాళ్ళు వెంటనే ఏమని చెప్తారంటే, మేము నమ్ముతున్నాము ప్రభువా అంటారు. మేము నమ్ముతున్నాము, నువ్వు చూపు మాకు దయచేస్తామని మేము నమ్ముతున్నాము అంటారు. అప్పుడు వాళ్ళ నమ్మిక చెప్పున వాళ్ళ కన్నులను ముట్టి వాళ్ళకి చూపును దయచేస్తాడు ప్రభు. హల్లెలూయా. ఏం దయచేస్తాడు చెప్పండి? వాళ్ళ కన్నులను ముట్టి యేసు ప్రభు వాళ్ళకి చూపును దయచేస్తాడు, కన్నులను వారికి దయచేస్తాడు. చూడండి, ఆ గుడ్డి జీవితాన్ని దేవుడు తొలగించి వేస్తాడు. అంధకార జీవితాన్ని వాళ్ళకి ఏం చేస్తాడు? తొలగించి వేసి వాళ్ళకి నూతన జీవితాన్ని వారికి అనుగ్రహిస్తాడు. చీకటి జీవితముని తొలగించి వేసి వాళ్ళకి ఏమి కలిగిస్తాడు? వెలుగుని, వాళ్ళకి వెలుగు చూసేటువంటి కృపను దేవుడు వాళ్ళకి ఇస్తాడు. కన్నులను వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు ఇస్తాడు. హల్లెలూయా. చూడండి, వాళ్ళు